మీరు యాక్చువల్గా సినిమాలో కూడా చూస్తే మొదట్లో వాడిని చూసి అసహించుకుంటాడు, వాసన కొడుతుంది, వాడేమిటి ఈ మెళ్ళో తీసి అవతల పారేస్తాడు. వాళ్ళమ్మ ఈ తలంటే అది పోస్తుంటే మళ్ళీ మీరు అవన్నీ అలా కనుక వెనక్కి వెళ్తే నాకు అలాంటివన్నీ ఇష్టం. నూరు రాయటం, తలంటి పోయటం. అది కాదండి, అసలు నాన్న అని చెప్పడం ఎంత అద్భుతంగా చెప్తుంది. అదే చెప్తాను, అక్కడికే వస్తున్నా. మరి నాన్న పాములు అవి పెట్టుకున్నాడని పక్కన కూర్చోవటం మానేశాడా? ఆమె తండ్రి కాబట్టి కూర్చున్నాడు. ఆయన నీ తండ్రి అంతటి మనిషిని వాళ్ళ నాన్నగారిని ఎవరో దర్శకుడు, మంచి దర్శకుడు. మంచి దర్శకుడు. నీళ్లు పెట్టమ్మా, చిరాగ్గా ఉంది. ఏమిట్రా ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఇలా పారేసా? లేకపోతే గంగిరెద్దులో మెళ్ళో వేసుకుని తిరగమంటావా? అది మెళ్ళో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు. తాగి తాగి గొంతంతా విషమైపోయినా ఆయన మెళ్ళోది నే వేసుకుంటే నా ఒళ్ళు విషమైపోతుంది. ఈయనెవరు? శివుడు. ఈవిడ పార్వతి. మరితను వినాయకుడు. అవునా? ఆ శివుడు ఏం కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరళం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి, వినాయకుడు అసహించుకుంటున్నారా? ప్రేమతో, భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు కనుక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? అబ్బాయి ఎంత క్లిష్టమైన ప్రక్రియ, బాటిల్ నెత్తిమే పెట్టుకుని. అదొకటి మీరు చేస్తారు కదా, మా ప్రత్యక్ష పాదారవింద. అవునండి, తరంగం. అక్కడ డామినెంట్ పాయింట్ ఏంటంటే తండ్రి అని తెలుసుకున్నాడు. 100% ఆ బాటిల్ పడుతుంది, కింద పగిలిపోతుంది అనేది వాడు ఫాదర్ ఐడియా. కానీ వీడికి ఏమిటంటే నిజంగానే కనుక నేను కనుక పగల కొట్టకుండా కనుక చేయగలిగితే నేనేం చెబితే అది చేస్తానని మాట ఇచ్చాడు వాడు. సో వాళ్ళ నాన్న చేత డ్రింక్ మానిపించాలి, వాళ్ళ నాన్న చేత ఏదైనా చేయించాలి. కనకమణిమయను గుణచరణ కనకమణిమయను గుణచరణ తదన దన తజ్జను జను తద్దిమ్మి దిమ్మి తద్ది తగదినదం తద్దన దన తజ్జను జను తద్దిమ్మి దిమ్మి తళాంకు తగదినదం తద్దన దన తద్ది తగదినదం తజ్జను జను తళాంకు తగదినదం తద్ది తగదినదం తళాంకు తగదినదం 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 కనకమణిమయను గుణచరణ తజం తగిట తద్ది తాకట తజం తగిట జం 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 తజం తగిట తద్ది తాకట తగతాం తతం తదిం తత తజం తగిట తద్ది తాకట తగజం తగిట తరగడ తరగడ తరగడతాం తజం తగిట తరగడ తరగడ తరగడతాం
తజం తగిట తరగడ తరగడ తరగడతాం తరగడ తరగడ తరగడతాం తరగడ తరగడ తరగడతాం 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 తదన జనక దిన తదన జనక దిన తదన జనక దిన తదన జనక దిన తగట 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 తద్దు తాకజ తద్దిన తది తాకజ తద్దిన తాకజ తద్దిన 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 తద్దు తాకజ తక తద్దిన తది తాకజ తక తద్దిన తాకజ తక తద్దిన తక తద్దిన తక తద్దిన తద్దు తాకజ తక తిగు తగట తది తాకజ తక తిగు తగట తాకజ తక తిగు తగట తక తిగు తగట తక తిగు తగట తక తిక్కు తొంతక తొంతక దిరన కనక మణిమయను పురచరణ బాబు సీను బాబు నా కొడుకు క్యారెక్టర్ యాక్ట్ చేసిన షణ్ముఖ శ్రీనివాస్ ఫాదర్ దగ్గర డాన్స్ చేసి హీ కమ్స్ బ్యాక్ బ్లీడింగ్. సో దర్ ఇస్ అ వెరీ స్మాల్ సీన్. ఆ తర్వాత యాజ్ అ మదర్ ఐఎమ్ వైపింగ్ హిజ్ బ్లడ్, కాటన్ తీసుకుని తుడుస్తూ ఏదో ఆ అబ్బాయి హీస్ థ్రిల్డ్ ఇదని. బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ హ్యాపీ దట్ అంటే కొడుకు ఫాదర్ దగ్గర అవుతున్నారు అన్న ఒక ఫీలింగ్. అంటే ఐ థింక్ వీ షాట్ దట్ సీన్ 3 different days. సేమ్ సీన్ అంటే రిపీట్ బికాస్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. అది ఏంటంటే అది అక్కడ అప్పుడు కూడా ఏం చెబితే బాగుంటుందనే దానికి చాలా ఆలోచన వచ్చింది. వాడు అవన్నీ చెబుతుంటే అవన్నీ చేస్తూ ఉంటుంది, తన పనిలో తను ఉంటుంది, ఏముండదు డైలాగ్, గొప్పే అంటుంది అనుకుంటా, గొప్పే అని ఏడ్చేస్తుంది. బా అసలు అందరూ చెప్తారు ఈ సీన్ గురించి. చాలే, పెద్ద గొప్ప. ఏంటమ్మా చెప్పమ్మా. కాలివు వాళ్ళ ముగ్గురిని మొదటి నుంచి ఎలాగైనా కలపాలని ఎప్పుడైతే తనకి కుర్రవాడికి తెలిసిపోయిందో, ఆయన తన ఫాదరు జన్మనిచ్చిన ఫాదర్ అని వాడి మనసులో ఎప్పుడైతే అది నాటుకుపోయిందో, వాడి మదర్ చెప్పిందో, ఆనాటి నుంచి వాడు హీ వాజ్ ట్రయింగ్ టు గెట్ దెమ్ టుగెదర్. సంగీతం నాకు నేర్చుకోవాలని ఉంది అనే నెపంతో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతాడు వాడు ఫాదర్ దగ్గర. అదేంటి లైన్ అను, శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చించితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. అక్కడ స్టార్ట్ అవుతాడు. అది మనం ముగ్గురు బ్రదర్స్ దగ్గర చూపించాం. వాడు అంటే ఆల్రెడీ వాడు ఒక సెంట్రల్ లింక్ లాగా ఉండి ముగ్గురిని ఈ సంగీత థ్రెడ్తో కలుపుతున్నాడు ముందర. ఏది చిన్న బిట్ కూడానండి యాక్చువల్గా మీరు చూస్తే దాంట్లో ఆ సినిమాలో ఆ గట్టు మీద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటుంది కదా, వెరీ మెజర్డ్, అంటే ఊరిని అటు తీయటం అటు వేయటం కాదు. పర్టిక్యులర్ షాట్ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పే షాట్ గురించి ఐ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ ఎన్ని కామెంట్స్, ఎన్ని కాంప్లిమెంట్స్. సంబడీ కేమ్ అండ్ సెడ్ ఆ షాట్ చూసి అసలు మాకు మీరాబాయ్ చూసినట్టు ఉంది దట్ హోల్. బట్ అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, శృతిలయలు స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి విచ్ రియలీ ఐ వాజ్ మూవ్డ్. అంటే ఆ సెన్సేషన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. హీ సెడ్ శృతిలయలు స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచి డైరెక్టర్ గారు సుమలత అని చెప్పి, అంటే హీ వాజ్ సో ష్యూర్ హూ హీస్ గోయింగ్ టు వచ్చే ముందరే ఉంచిపుడుతూ వస్తారు వాళ్ళు. అది అసలు హైలైట్ సీన్ అండి అది. అది పశ్చాత్తాపట్టం అనేది మళ్ళీ ఆ బ్యాక్ టు ఒరిజినల్ అవతారం ఏదో ఉందో దాని మీద వస్తారు.